ఒకరిని ఒకడు కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన సంగీతములతోనూ పాటలతోనూ హెచ్చరించుకోండి అని సెలవిచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దిస్ ఈజ్ అగ్ని పాల్ రాజ్. చర్చ్ కమ్ పబ్. రాజ్ ప్రకాష్ పాల్ తన ఉపన్యాసంలో ఒక మాటని వాడాడు. పాత కీర్తనలో 90% సినిమా పాటలే అనే ఒక మాటని వాడటం ద్వారా దొంగే దొంగ దొంగ అంటూ కేకలేయటం అనే పదానికి కరెక్ట్ అర్థాన్ని చెప్పాడు. దొంగోడు వాడే దొంగ దొంగ అని కేకేస్తున్నాడంట. అసలు పాత క్రైస్తవ పాటల్లో 90% సినిమా పాటలే అని ఈ చర్చ్ కమ్ పబ్ రాజ్ ప్రకాష్ పాల్ చెప్పటానికి కారణం ఏంటంటే, హైదరాబాద్ సిటీ వంటి మెట్రోపాలిటన్ సిటీ, ఈ పెద్ద పెద్ద నగరాల్లో నైట్ క్లబ్ కల్చర్, పబ్బుల కల్చర్ బాగా ఎక్కువైపోయింది. సాఫ్ట్వేర్లో, యూత్లో, ముఖ్యంగా వీకెండ్స్లో ఈ పబ్ కల్చర్ బాగా ఎక్కువైపోయింది. పబ్బులో ఏముంటుందంటే అంత గబ్బే, భయంకరమైన మ్యూజిక్, డిస్కో లైట్లు, ఒక మూమెంట్లో డిమ్ లైటింగ్, కాముకత్వాన్ని ప్రేరేపించే మ్యూజిక్, ఆల్కహాల్, ఇంకా డ్రగ్స్, మూకుమ్మడి డ్యాన్స్, అంటే అందరూ గ్రూప్గా కలిసి డ్యాన్స్ వేయటం. వాళ్ళలో ఉన్న విశృంఖలత్వాన్ని పీక్ స్థాయిలో బయటికి తెచ్చేదే పబ్ కల్చర్. పబ్ ఈ సాఫ్ట్వేర్లో పనిచేస్తున్న క్రిస్టియన్ యూత్, హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ సిటీస్లో చదువుకుంటున్న లేదా వర్క్ చేసుకుంటున్న యూత్కి వాళ్ళు వెళ్తున్న సంఘాలలో, సండే స్కూల్ నుంచి యూత్ మీటింగ్స్ దాకా చర్చిల్లో కూడా సినిమాలు చూడకూడదు, కనీసం సినిమా వాల్ పోస్టర్కెళ్ళి కూడా చూడకూడదు అనే యథార్థమైన బోధ, క్రీస్తు రక్తపు ధారంలో కడగబడ్డ బోధ విని 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 ఉంటారు. కాబట్టి వీళ్ళు ఆ నైట్ క్లబ్బులకి, పబ్బులకి వెళ్ళలేనంత మాత్రాన వాటి మీద ఆశ పోదు. ఈ కొలీగ్స్, ఫ్రెండ్స్ చెప్తున్నారు అలా ఎంజాయ్ చేసాం, ఇలా ఎంజాయ్ చేసాం, ఆ పబ్బులో అలా ఎంజాయ్ చేసాం, ఈ గబ్బులో ఇలా ఎంజాయ్ చేసాం. పబ్బులకి వెళ్లకుండా ఉండలేక తమలో తామే అవస్థ పడుతున్న క్రిస్టియన్ యూత్ యొక్క కోరికలు తీర్చడానికి సాతాను హైదరాబాద్ సిటీలో ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసింది. ఆ ప్లాట్ఫామ్ పేరే రాజ్ ప్రకాష్ పాల్ చర్చ్ కమ్ పబ్. అంటే పబ్ లాంటి చర్చిలో పబ్. ఈ రాజ్ ప్రకాష్ పాల్ పబ్ లాంటి చర్చిలో ఏం జరుగుతుందంటే, పబ్బుల్లో ఉండే గబ్బంతా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, రాజ్ ప్రకాష్ పాల్ నిర్వహిస్తున్న, ఏర్పాటు చేస్తున్న ఆ చర్చ్ కమ్ పబ్బులో ఏముంటుందంటే, పబ్బులో ఉన్న గబ్బంతా ఉంటుంది. కాకపోతే అక్కడ కాముకత్వాన్ని ప్రేరేపించే మ్యూజిక్, ఆ మ్యూజిక్ తగ్గ వర్డ్స్, ఈ లోకంలో ఉన్న కాముకత్వాన్ని ప్రేరేపించే వర్డ్స్ ఉంటాయి. రాజ్ ప్రకాష్ పాల్ అండ్ కో ఆయన టీమ్ ఆ కాముకత్వాన్ని ప్రేరేపించే మ్యూజిక్ను అలాగే ఉంచుతారు. ఆ వర్డ్స్ మాత్రం తీస్తారు. ఈ లోక సంబంధమైన వర్డ్స్ తీసి ఆ వర్డ్స్ ప్లేస్లో బైబిల్ వాక్యాలని అలా ఇంక్లూడ్ చేస్తారు. అప్పుడు 90% పబ్బులో ఉన్న గబ్బంతా ఇక్కడే ఉంటుంది. ఆ డ్రగ్స్, ఆల్కహాల్ తీసేస్తే పబ్బులో ఉండే గబ్బంతా రాజ్ ప్రకాష్ పాల్ చర్చ్ కమ్ పబ్బులో ఉంటుంది. మ్యూజిక్, మోక డ్యాన్స్, గ్రూప్ డ్యాన్స్. అక్కడ ఆయన భార్య మ్యూజిక్ వాయిస్తా యూత్ని డాన్స్ వేయటానికి ప్రేరేపణ కలగజేసే సంగీత వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు వీళ్ళంతా ఒక గ్రూప్గా ఏర్పడి ఒక 10-15 మంది ఎగురుతూ ఉంటారు, డ్యాన్స్ చేస్తూ ఉంటారు. కొండ మీద మోసే 40 రోజులు కఠినమైన ఉపవాస ప్రార్థన చేస్తుంటే, నిర్గమాకాండం 32వ అధ్యాయం 6వ వచనం, కొండ మీద మోసే 40వ రోజు కఠిన ఉపవాస ప్రార్థనలో దేవుడు ఫేస్ టు ఫేస్ మనుషుడితో, తన స్నేహితుడు మాట్లాడుతున్నట్టు దేవుడు మోషేతోటి మాట్లాడుతుంటే, ఉపవాస ప్రార్థన శక్తి కొండ మీద విడుదలవుతుంటే, కొండ కింద దేవుడితో మనిషితో దేవుడి ఆ స్నేహాన్ని తట్టుకోలేక, ఆ ఉపవాస ప్రార్థనకి శక్తికి తట్టుకోలేక సైతాను కొండ కింద ఉన్న మిశ్రిత జనాంగంతో పాటు ఆ లక్షల మంది ప్రజల మీద తిండిపోతూ ఆత్మల్ని, తాగుబోతు ఆత్మల్ని ప్రేరేపిస్తే, నిర్గమాకాండం 32వ అధ్యాయం 6వ వచనంలో రాయబడ్డ మాట, జనులు తినటానికి, తాగటానికి, కూర్చుండి ఆడటానికి లేచారు, డ్యాన్స్ పార్టీకి లేచారు. ఈ మధ్యకాలంలో
రాజు ప్రకాష్ పాల్ మేనియా, చర్చ్ కమ్ పబ్ మేనియా హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాలు బాగా స్ప్రెడ్ అయిపోతుంది. యూత్ ఎక్కడున్నా యూతే కదా. సంఘాల్లో యూత్ మీటింగుల్లో యథార్థమైన సేవకులు సినిమాలు కాదు, సెల్లో వచ్చే అశ్లీలమైనవి కాదు, వాళ్ళు పోస్టర్కి వెళ్ళి కూడా చూడకూడదు, కళ్ళని దేవుడు నరకంలో కాల్చేస్తాడంటే ఆ భయం వేరు, ఆ ఉపవాసం వేరు, ఆ కన్నీటి ప్రార్థన వేరు. తెలుగు క్రైస్తవ యమనస్తుల్లో ఆ భక్తిని భయాన్ని తీసేసి వాళ్ళ చేత డ్యాన్స్ లేపించి సైతాను హైదరాబాద్లో ఏర్పాటు చేసుకున్న ఆ ప్లాట్ఫామ్ తెలుగు రాష్ట్రాలకి స్ప్రెడ్ అవుతుంది. వీళ్ళు ఆయా సభల్లో, ఆయా పెద్ద పెద్ద ప్రాంతాల్లో, పెద్ద పెద్ద టౌన్లలో ఏర్పాటు చేసి ఆ చర్చ్ కమ్ పబ్ కల్చర్ని స్ప్రెడ్ చేసేస్తున్నారు. ఆ క్రమంలో ఈ చెడ్డ మ్యూజిక్ ఏంటి, కాముకత్వాన్ని ప్రేరేపించే ఈ చెడిపోయిన మ్యూజిక్ ఏంటి, సంగీతం ఏంటి, బైబిల్లో మాటలే కానీ అంత సైతాన్ సంబంధమైన మ్యూజిక్కే కదా, ఈ లైటింగ్ ఏంటి, ఈ డిస్కో లైట్లు ఏంటి అని తీవ్రమైన విమర్శలు వచ్చేసరికి ఆ విమర్శలు తట్టుకోలేక నేను చేస్తుంది కూడా దేవుడి పనే అని సమర్థించుకోవటానికి దొంగే దొంగ దొంగ అన్నట్టు పాత క్రైస్తవ పాటలు కూడా 90% సినిమా పాటలే అని ఒక పచ్చి అబద్ధాన్ని నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, ధైర్యంగా పబ్లిక్గా బోధించాడు రాజు ప్రకాష్ పాల్ అనే యూత్ని చెలగొట్టడానికి సైతాను ఏర్పాటు చేసుకున్న ఒక ఆయుధం, ఒక పనిముట్టు అని చెప్పక తప్పదు. మీరు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు తీసి చూడండి, 90% సినిమా పాటలే. తెలుసా? ఇందులో ఆత్మీయత లేదా అంటే ఆత్మీయత లేకుండా ఎవ్వరూ క్రిస్టియన్ యూత్ ఆకర్షించబడరు. ఆత్మీయత ఉంటుంది. దేవుడి ప్రజల్ని శపించటానికి పిలువబడ్డ బిలాములో కూడా ఆత్మీయత ఉంది. దేవుడితోటి ఆయనకు అనుబంధం ఉంది. ఒకప్పుడు ఆత్మీయత ఉంది ఈయనలో కూడా. కానీ లోక ఆశలు, డబ్బు సంపాదించాలన్న ఆశ, పేరు ప్రఖ్యాతలు సంపాదించాలన్న ఆశ, త్వరగా డెవలప్ అయి పెద్ద దైవజనుడు అన్న లిస్టులోకి నేను వెళ్ళాలన్న ఆశ ఇవన్నీ ఈ విధమైన సాతాను సంబంధమైన కార్యక్రమాలకి ప్రేరేపిస్తుంది. ఒక 10 సంవత్సరాల కిందట హైదరాబాదులో సమర్పణ కలిగిన విశ్వాసులు కూడా, నాకు అలంకరణ వద్దు అని అలంకరణ తీసిన విశ్వాసులు కూడా ఆ శ్యామ్ కిషోర్ బోధలకి ప్రభావితమై, నేను సోది కిషోర్ అని చెప్తాను, ఆయన ఫేక్ స్వస్థతలు, ఫేక్ అద్భుతాలు, సమర్పణతోటి అలంకరణ తీసేసిన వాళ్ళు కూడా ఆయన దుర్బోధలకు లోనై, ఆయన అబద్ధ బోధలకు లోనై ఫుల్గా అలంకరించేసుకుంటున్నారు. అది కొంచెం స్థాయిలో అయితే ఇప్పుడు ఈ రాజు ప్రకాష్ పాల్ ద్వారా, చర్చ్ కమ్ పబ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు యూత్ మధ్య దేవుడి వాక్యము ద్వారా అనేక వేల లక్షల మంది హృదయాల్లో, అనేక మంది సేవకుల కన్నీటి ప్రార్థన ఉపదేశాల ద్వారా నిర్మించబడ్డ పరిశుద్ధత ఈ రాజు ప్రకాష్ పాల్ ద్వారా కూల్చివేయబడుతుంది. క్రిస్టియన్ యూత్ అప్రమత్తం అవ్వాలి. ఇది వెలుగుదూత, బైబిల్లో రాయబడ్డట్టు కొరింథీయులకు రాసిన పత్రికలో వెలుగుదూత అచ్చం దేవదూతలాగానే ఉంటుంది. కానీ వెలుగుదూత కార్యక్రమాన్ని గుర్తించాలి. ఆత్మీయ భ్రష్టత్వంలోకి వెళ్లకుండా మిమ్మల్ని మీరు దేవుడి వాక్యం మీద కట్టుకోవాలని హెచ్చరిస్తున్నాను. పురుషోత్తం చౌదరి గారు పాత పాటలకి ఆజ్యం పూసిన, దేవుడి ఆత్మచేత నింపబడిన పురుషోత్తం చౌదరి గారు, పేతాళ జాన్ గారు, ఇంకా పాత క్రైస్తవ నాయకులు తమ అనుభవించిన శ్రమల్లో నుంచి, కాల్చిన కన్యలలో నుంచి, అప్పటికీ క్రైస్తవ్యం భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో చాలా తక్కువ స్థాయిలో ఉంది. అప్పటి క్రైస్తవులకి చాలా ఘోరమైన శ్రమలు సంభవించేవి. సంఘ నాయకులకు ఆ కష్టాల మధ్య, శ్రమల మధ్య, కన్నీళ్ల మధ్య, కన్నీళ్లే అన్నపానాలైన స్థితిలో నుంచి వాళ్ళు హృదయాంతరంగంలో నుంచి ప్రజ్వలిస్తున్న ఆ ప్రార్థన కేకలే పాత క్రైస్తవ కీర్తనలుగా రాసుకున్నారు. తన మీద వచ్చిన న్యాయమైన నింద, ఈ నిందకు రాజు ప్రకాష్ పాల్ అర్హుడు. సినిమా కల్చర్లోకి తీసుకెళ్తున్నాడు, సైతాన్ కల్చర్లోకి యూత్ తీసుకెళ్తున్నాడు అన్న ఆ నిందను తప్పించుకోవటానికి పాత క్రైస్తవ పాటలు కూడా 90% సినిమా పాటలే అని రాజు ప్రకాష్ పాల్ ప్రకటించటం అన్యాయం, అక్రమం. మీరు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు తీసి చూడండి, 90% సినిమా పాటలే. తెలుసా? తనకంటిన బురద పాత తరం క్రైస్తవ్యానికి అంటించటమే. రాజ్ ప్రకాష్ పాల్ తండ్రి గారు జైపాల్ గారు చాలా భయభక్తులతో కూడిన భక్తి జీవితం జీవించారు. శ్రమలతో కూడిన శక్తివంతమైన పరిచర్య దేవుడి కోసం చేశారు. కానీ ఆయన పిల్లల్ని మాత్రం అటువంటి శ్రమలతో కూడిన భక్తి మార్గంలో కాకుండా ఇలా లగ్జరీతో కూడిన, అల్లర్చీలతో కూడిన ఆటపాటల్లో సేవను నడిపిస్తుంటే దాన్ని ఆపకపోవటం మాత్రం విచారకరమైన విషయం.